హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఫిబ్రవరి మంత్లో కండక్ట్ చేసినటువంటి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ యొక్క ఫలితాలు అనేవి కొద్దిసేపటి క్రితం మనకి అఫీషియల్ వెబ్సైట్లో డిక్లేర్ చేయడం అయితే జరిగింది. లిస్టులు అనేవి పెట్టారు. అందులో కనుక మీ యొక్క నేమ్ అనేది ఉన్నట్లయితే, మీ రోల్ నెంబర్తో కానీ మీ యొక్క నేమ్తో కానీ సెర్చ్ చేస్తే అందులో మీ నేమ్ అనేది ఉన్నట్లయితే మీరు ఫిజికల్ టెస్ట్లకి సంబంధించి ఎలిజిబుల్ అయితే అవుతారు. అయితే ఈ యొక్క వీడియోలో మీకు ఇక లిస్టులకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణకి సంబంధించి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి కట్ ఆఫ్ అనేది ఎంత ఉంది, అలాగే మనకి ఇంకో అప్డేట్ కూడా వచ్చింది ఎస్ఎస్సి నుంచి, అది కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ కూడా, సో చాలామందికి హెల్ప్ అవుతుంది ఈ యొక్క వీడియో, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోని లైక్ చేసి చూస్తున్నారు కదా, ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. ఎందుకంటే చాలామంది రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా తెలుస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మనకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్తాను. దాని తర్వాత రిజల్ట్స్కి సంబంధించి చూద్దాము. సో చాలామంది ఏంటంటే ఈ యొక్క కొత్త వెబ్సైట్ వచ్చింది కదా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి ssc.gov.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లో వన్ టైం రిజిస్ట్రేషన్కి సంబంధించి మళ్ళీ మనకి అందులో మాడిఫికేషన్స్, అంటే మళ్ళీ ఆ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్లో ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఎడిట్ చేసుకోవడానికి మళ్ళీ మనకి ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. ఈ అవకాశం వచ్చేసి 30 జూన్ వరకు అయితే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్లో ఏదైనా నేమ్ కానీ ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఎడిట్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి చాలామంది నాకు స్టూడెంట్స్ కాల్ చేసి అడుగుతున్నారు, నేను వన్ టైం రిజిస్ట్రేషన్లో మొన్నటి వరకు మిస్టేక్ చేస్తాను ఎలా బ్రో అంటే, ఈరోజు మనకి అఫీషియల్గా నోటీస్ రిలీజ్ చేస్తారు. మళ్ళీ మీకు ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు 30 జూన్ వరకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరైతే మిస్టేక్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో తప్పనిసరిగా అందులో కరెక్షన్ లేదా మాడిఫై అయితే చేసేసుకోండి. జీడీ కానిస్టేబుల్ రిజల్ట్స్లోకి వెళ్ళినట్లయితే దాదాపు 3.5 నెలల తర్వాత, అంటే 3.5 కంటే ఎక్కువనే, అంటే 4 నెలలు అనుకోవచ్చు. సో 4 నెలల తర్వాత ఈ యొక్క ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క ఫలితాలు అనేవి, ఎగ్జామ్ యొక్క ఫలితాలు అనేవి డిక్లేర్ చేయడం అయితే జరిగింది ఈరోజు. ఇందులో మనకి కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ మార్క్స్ ఎంత పెట్టారు, అలాగే మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి స్టేట్ వారీగా ఎంత కట్ ఆఫ్ పెట్టారో అంతా కూడా క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలు దీనికి సంబంధించి అంటే ఎగ్జామినేషన్ అనేది పాస్ అయిన వాళ్ళకి మీకు ఫర్దర్గా ఏంటి అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, పిఈటి టెస్ట్. సో దీనికి క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ లిస్ట్ అనమాట. సో మీరు ఫర్దర్గా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అయితే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, ఎవరైతే లిస్ట్లో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో. సో మనకి టోటల్గా వచ్చేసి ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఎగ్జామినేషన్కి అటెండ్ అయినటువంటి వాళ్ళ సంఖ్య ఎంత అంటే 25 లక్షల మంది ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఎగ్జామినేషన్కి అపేర్ అయితే, అంటే ఎగ్జామినేషన్కి అటెండ్ అయితే అయ్యారు. అందులో 3,51,552 మెంబర్స్ ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యారు. అంటే 3.5 లక్షల మంది క్వాలిఫై అయ్యారు అబ్బాయిలు, అలాగే 40,000 మంది ఏమో అమ్మాయిలు క్వాలిఫై కావడం అయితే జరిగింది ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి. ఈ యొక్క ఎగ్జామినేషన్స్ మనకి 4th ఫిబ్రవరి నుంచి 25th ఫిబ్రవరి వరకు అయితే ఎగ్జామినేషన్స్ అనేవి నిర్వహించడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క దీనికి సంబంధించి ఏదైతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఫలితాలు ఉన్నాయో, సో దీనికి సంబంధించి మనకి చాలా ఫోర్సెస్ ఉంటాయి కదా సెంట్రల్లో. మనకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అవ్వచ్చు, ఎస్ఎస్ఎఫ్ అవ్వచ్చు, రైఫిల్ మెన్, అస్సాం రైఫిల్స్, ఇలా చాలా ఉంటాయి. మనకి ఎన్ని వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ జరుగుతుంది అంటే 53,690 పోస్టులకి సంబంధించి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. అంటే లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఇది. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనము కట్ ఆఫ్ అయితే పరిశీలిద్దాం, అంటే ఎంత కట్ ఆఫ్ పెట్టారు ఏంటి అనేది. సో ముందుగా మనకి ఇక్కడ జనరల్కి సంబంధించి, అంటే జనరల్ కేటగిరీకి సంబంధించి అబ్బాయిలు 1,51,000 మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు. ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది కేటగిరీల వారీగా ఎంతమంది క్వాలిఫై అయ్యారనేది. సో ఇప్పుడు మీకు లిస్ట్, అంటే లిస్ట్ 1 అనేది ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి, అలాగే లిస్ట్ 2 వచ్చేసేమో మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి క్వాలిఫైడ్ క్యాండిడేట్ లిస్ట్ అనేది పెట్టారు, అది మీకు చూపిస్తాను ఇప్పుడు. దాంతోపాటు విత్ హెల్డ్ క్యాండిడేట్స్కి సంబంధించి, అలాగే డిబార్డ్ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా రిజల్ట్స్ అనేవి వెబ్సైట్లో అయితే అప్డేట్ అనేది చేయడం అయితే జరిగింది. అలాగే మనకి లిస్ట్ 2 వచ్చేసి ఎవరికి సంబంధించిందంటే, లిస్ట్ 2 వచ్చేసి ఇది మనకి మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి క్వాలిఫై అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్ట్ అనమాట. అబ్బాయిలు అయితే ఇందులో మీరు రోల్ నెంబర్ అనేది
కానీ లేదంటే మీ యొక్క నేమ్ కానీ సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. సో మనకి టోటల్గా లిస్ట్ 2 అంటే అబ్బాయిలకి సంబంధించి లిస్ట్ అనేది 7079 పేజెస్కి సంబంధించి లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఇందులో మీరు సెర్చ్ ఆప్షన్ యూజ్ చేసి డైరెక్ట్గా మీ యొక్క నేమ్ అనేది కానీ మీ యొక్క రోల్ నెంబర్ కానీ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ యొక్క ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఫలితాలకి సంబంధించి ఎన్సీబీ ఫోర్స్ కాకుండా మిగతా ఫోర్సెస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణకి సంబంధించి ఎవరైతే షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో సో ఇక క్యాండిడేట్స్కి సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉంది అది మనం ఇప్పుడు పరిశీలిద్దాము. ఇక్కడ ముందుగా మనకి ఏంటి అంటే ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల కట్ ఆఫ్ కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జనరల్ ఏరియా, ఓకేనా, ఇది జనరల్ ఏరియా. అలాగే ఇక్కడ ఎన్ ఉంది కదా, ఎన్ అంటే నక్సల్ ఏరియా అన్నమాట. సో జనరల్ ఏరియాకి సంబంధించి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఇక్కడ ఎంత కట్ ఆఫ్ ఉంది అంటే 79.53, ఓకేనా, 79.53 మార్క్స్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై అయ్యారు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఓబీసీకి సంబంధించి ఓబీసీ కేటగిరీకి సంబంధించి కట్ ఆఫ్ వచ్చేసి జనరల్ ఏరియా 91.27, అలాగే ఎస్సీకి సంబంధించి 81.68, ఎస్టీ వచ్చేసి 78.91, జనరల్ కేటగిరీకి సంబంధించి 91.85. అంటే దాదాపుగా ఇక్కడ ఓబీసీ అండ్ జనరల్కి సంబంధించి నియర్ బై ఉంది, గమనించండి. అలాగే నక్సల్ ఏరియాకి సంబంధించి ఈడబ్ల్యూఎస్ చూడండి 51.54, ఇదేమో జనరల్ ఏరియా, ఓకేనా, ఈడబ్ల్యూఎస్ 79.53, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. అలాగే మీరు ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మనకి స్టేట్ వారీగా అయితే ఉంటాయి. సో మీరు ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ చేస్తూ ఉండండి, మనకి తెలంగాణకి సంబంధించి కూడా ఉంటుంది. సో ఇందులో మనకి తెలంగాణకి సంబంధించి మీరు కావాలంటే ఇంకా మీరు లాస్ట్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు తెలంగాణకి సంబంధించి 11th పేజీలో అయితే ఉంది. సో ఇక్కడ తెలంగాణకి సంబంధించి జనరల్ ఏరియా ఎక్స్ సర్వీస్మెన్, ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్మెన్ అనమాట. సో ఇక్కడ 63.06, ఈడబ్ల్యూఎస్కి సంబంధించేమో 62.10, ఓబీసీకి సంబంధించి 78.95, ఎస్సీకి సంబంధించి 71.77, ఎస్టీకి సంబంధించి 91.95. అలాగే ఇక్కడ జనరల్ కేటగిరీకి సంబంధించి 80.76, ఇది జనరల్ ఏరియా. నక్సల్ ఏరియాకి సంబంధించి కూడా ఇక్కడ కట్ ఆఫ్ అనేది మీరు గమనించవచ్చు. సో ఈ విధంగా మనకి ఇక కట్ ఆఫ్ అనేది ఉంది. ఇప్పుడు మెయిల్ క్యాండిడేట్స్ అంటే అబ్బాయిలకి సంబంధించి ఈ యొక్క ఎన్సీబీ అండ్ ఎస్ఎస్ఎఫ్ కాకుండా మిగతా ఫోర్సెస్కి సంబంధించి కట్ ఆఫ్ కనుక గమనించినట్లయితే సో ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అబ్బాయిల యొక్క కట్ ఆఫ్ చూసినట్లయితే జనరల్కి సంబంధించి ఏరియాలో ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి సంబంధించి 32.15, ఈడబ్ల్యూఎస్ 63.84, ఓబీసీ 83.69, ఎస్సీ 70.17, ఎస్టీ 68.64, జనరల్కి సంబంధించి 83.0. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే సో మనకి ఇక్కడ అబ్బాయిలకి సంబంధించి కొంచెం మార్క్స్ అనేవి కట్ ఆఫ్ అనేది తక్కువగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ నక్సల్ ఏరియాకి సంబంధించి కూడా ఇక్కడ మీరు కట్ ఆఫ్ అనేది గమనించవచ్చు. అలాగే ఇంకా మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేసి లాస్ట్లోకి వెళ్ళినట్లయితే మీకు తెలంగాణకి సంబంధించి కూడా ఇక్కడ మీకు కట్ ఆఫ్ అనేది చూపిస్తాను. సో ఇక్కడ మీకు తెలంగాణకి సంబంధించి చూడండి. సో తెలంగాణకి సంబంధించి జనరల్ ఏరియాలో ఈడబ్ల్యూఎస్ చూడండి, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 43.09, ఓబీసీ 70.58, ఎస్సీ 63.31, ఎస్టీ 86.02, జనరల్ 71.92. ఈ విధంగా మనకి ఉండడం జరిగింది. ఇది జనరల్ ఏరియా. నక్సల్ ఏరియాకి సంబంధించి కూడా ఇక్కడ కట్ ఆఫ్ అనేది మీరు గమనించవచ్చు. ఇది మనకి ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్కి సంబంధించి అప్డేట్. వీటికి సంబంధించి లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.